నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయం. నిన్న చూసాం కదండి, దుర్వాస మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి దుర్వాస మహర్షిని తను చేసిన తప్పులని చెప్పేసే ఉండటం. ఇప్పుడు ఇంకా తను కాపాడేది కేవలం విష్ణువే అని తనకు అర్థమైపోయింది. ఈరోజు దుర్వాసుడు అంబరీషుని శరణు కోరాడు. శ్రీ మహావిష్ణువు దుర్వాసుడితో ఇంకా చెబుతున్నాడు, నువ్వు భోజనం చేయకపోవటం వల్ల అంబరీషుడు ఎంతో బాధపడుతున్నాడు. తన కారణంగానే సుదర్శన చక్రం నీ వెంట పడిందని దుఃఖిస్తున్నాడు. గోవులు బ్రాహ్మణులకు రక్షించటం ఏ రాజుకైనా మొదటి కర్తవ్యం. అలాంటిది తన వల్ల ఓ బ్రాహ్మణుడికి ఆపద కలిగిందని అంబరీషుడు చింతిస్తున్నాడు. అంబరీషుడు తన కారణంగా బ్రాహ్మణుడవైన నీకు ఆపద కలిగినందుకు ఎంతో బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరకు వెళ్ళు, నీకు శుభం జరుగుతుంది అంటూ విష్ణుమూర్తి దుర్వాసుడికి బోధ చేశాడు. శ్రీహరికి దుర్వాసుడు అనేక విధాలుగా నమస్కారం చేస్తూ అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అంబరీషుడిని శరణు వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడో అది రేపటి అధ్యాయంలో చూద్దాం. ఈరోజు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 27వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ అండి.